ఏంట్రా? గుడ్ మార్నింగ్ సార్. టిఫిన్ చేయండి. థ్యాంక్ యూ. తినబుద్ధి ఎట్లేదు సార్. ఆకలిన్నా మన వాళ్ళ జనార్దన్ని ట్రేస్ చేశారు. వాడు ఏపీ నుండి మహారాష్ట్ర ఎస్కేప్ అయ్యాడు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? టెన్షన్ పడకు, వాడెక్కడ దాక్కున్నా నా నుంచి తప్పించుకోలేడు. అబ్బా వీళ్ళ గొడవలో నా గడుపు మార్చేస్తారనుకున్నా. ఏదో పడిగిన బాబు చచ్చిపోయేటట్టున్నాను. ఎందుకమ్మా బాబు మీరా? ఒక్క నిమిషం ఉండండి, పెన్ పేపర్ తెచ్చుకుంటున్నా. అంత వద్దులేరా, ఇప్పుడు అంత తినే ఓపిక లేదు. కానీ ప్లేట్ ఇడ్లీ పట్టుకొచ్చి. ఎందుకు తినే ముందు దిష్టి తీయడానికా? గలగలగా. అయినా నాకు డౌట్ రా, ఇక్కడున్న ఒక్కొక్కడు జపాన్ సుమోల్లా ఉన్నారు. నువ్వు మాత్రం ఏంట్రా మాడిపోయిన సమోసాలా ఉన్నావు? నీ అవతారానికి యాంబియన్స్ కి అసలు సింక్ అవ్వట్లేదురా. ఎలాగవుద్దే? ఎవడైనా ఇబ్బందితో పని చేస్తాడు, జీతం కోసం పని చేస్తాడు. నేనేమో దొరికిపోయి పని చేస్తాను. దొరికిపోయి పని చేస్తా. అవును. ఏదో ఇంట్రెస్టింగ్ చెప్పు. నా ఫ్లాష్ బ్యాగ్ లో నేను ఒక పెద్ద దొంగనండి. ముందు ఫ్లాష్ బ్యాక్ చెప్పు. పెద్ద దొంగ వచ్చిన దొంగ నేను చెప్తా. వన్ డే బ్యాడ్ నైట్. నా కర్మకాలి 2 పెగ్గలేసి ఇది కేసులుగా రిల్లే తెలియక దొంగతనానికి వచ్చాను అంతే. ఇందాక మీరు అన్నారే సుమోలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని లోపలేసారు. పోలీసులు దొరికితే 6 నెలలు జైలు సెట్ చేసి నన్ను పంపిద్దరు. వీళ్ళకి దొరికాను. ఈ ఇంట్లో 6 సంవత్సరాల నుంచి జీతున్నాడు పనివాడి కింద నన్ను పెట్టేసుకోండి. ఎవడైనా నా ప్లేస్ లోకి రాకపోతున్నాను, నేను బయటికి వెళ్ళకపోతున్నాను, ఎదురు చూస్తున్నాను అంతే. ఇదంతా బాగుంది కానీ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారా? నేను వచ్చిన తర్వాత రాకముందు 10 ఏళ్ళు ఉన్నాడు, వెళ్ళిపోయాడు కదా, అదే దారితో బతుకుతాను. నీ కథ మొత్తం విన్నాక నాకు బాగా ఆకలేస్తుందిరా. ఆకలేస్తుందా? యా, ఇప్పుడు ఇందాక చెప్పిన ప్లేట్ ఇడ్లీతో పాటు నేను ఆర్డర్ కూడా రిపీట్ చేసి. మళ్ళేటండి వెళ్లే ముందు నీ చిన్నమ్మ గారు ఎక్కడ ఉన్నారా? పర్లేదు చెప్పు బ్లాక్ బంగారం. ఈరోజు హోలీ కదండి, బయట బాగా ఎంజాయ్ చేస్తాను. నిన్న జరిగిన దానికి సారీ. ఎందుకు సారీ? నేను కావాలని ఇరికించాను. ఓ కావాలి ఇరికించావా? నాకు భయం వేసింది తెలుసా. మాకు తెలియదు మరి. అవును, మా వాళ్ళతో 4 తగిలిద్దాం అనుకున్నాను, మిస్ అయ్యాం. దేవుడు మీ అమ్మాయికి ఇచ్చిన పెద్ద వరం ఏంటి తెలుసా? లోపల ఎంత క్రూయల్టీ ఉన్నా మొక్కల్లో మాత్రం అమ్మాయికత్వం కలకల్లాడిపోద్ది. మరి ఎంత ధైర్యం ఉంటే నువ్వు మా ఇంటికి వచ్చేస్తావు? హలో, నిన్ను చూడడానికి ఎవరు రాలా. మా నాన్నకి ఏదో ప్రాబ్లం అంటే హైగా సాల్వ్ చేయడానికి వచ్చాం. మీ ఫాదర్ వదిలేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అబ్బచ్చా, నీకింత క్లారిటీ వచ్చాక నిన్ను వదిలేసి నేను ఎందుకు వెళ్ళిపోతా బంగారం? ఏయ్, మా నాన్నకి చెప్తా. అది మన ఇద్దరికి ప్రాబ్లం. మీ నాన్నకి చెప్తా. అది మా నాన్నకి ప్రాబ్లం. నువ్వంటే నాకు నచ్చలేదు. నాలాంటి అబ్బాయిలు చూడగానే నచ్చరు బంగారం, చూడగా నచ్చుతారు. సరే నీకొద్దు నాకొద్దు, టాస్ వేద్దాం. హెడ్స్ వచ్చిందనుకో చచ్చినట్టు వెళ్ళిపోతాను, కానీ టైల్స్ వచ్చిందనుకో చచ్చిన నేను వదలను. డీలా? నో డీలా? నిన్ను వదిలే ప్రసక్తే లేదే. నీకు నేను ఫిక్స్. అదేంటి చూడకుండా? అది ఇటు చూడకుండా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అమ్మా. అది సేపు చెప్తా. సెల్ఫీ. ఏంట్రా ఇది? బంగు. ఇది తాగితే కిక్కెక్కింది. దీని ముందు జిన్ను విసుకు ఏదైనా తుస్సే. మరి అన్న తెలుసా? ఆయనతో చీల్స్ కొడతారా చిప్స్ ఆడుతారు తెలియడానికి. దీన్ని అలా కలుపుకొని అలా అప్పుడు నేను ఇలా తీసుకుంటాను నీ దగ్గర. ఏంటనేది? అదే బాదం మిల్క్ అండి. ఏంటోరా నీ ప్రేమతో అసలు పిచ్చి పీక్స్ ఎక్కిచ్చేస్తున్నావు తెలుసా. ఏదో తేడా స్మెల్ వస్తుంది. ఇందులో బాదం పప్పు, పిస్తా, మామిడికాయలు, చింతకాయలు మొత్తం అన్ని కలిపారు బాబు, అందుకే వద్దు. అయితే ఓకేరా. నేను తినేటప్పుడు గొంతు పడితే మంచినీళ్ళు కూడా ఇవ్వవు, వీడికి మాత్రం స్పెషల్ గా బాదం మిల్క్ కల్పిస్తావా? ప్రేమ ప్రేమ ఏరా. ఇది నేను తాగుతాను.
ఓరి దేవుడు ఈ అమ్మాయి తాగేసింది అయ్యగారు తెలుసు చంపేస్తారు ఇప్పుడు జరగండి మీరు అయ్యో బాబాయ్ తాగేసింది బాబాయ్ ఇప్పుడు ఏంటి పడుతుంది రాయడం రేయ్ ఈరేంటి ఇలా పరిగెట్టాడు? భూకంపం వస్తే పారిపోకుండా ఏం చేస్తారా? భూకంపమా? ఎచ్చుచ్ మీ హూ ఇస్ దట్? ఎస్, భూమి రౌండ్ రౌండ్ గా తిరుగుతుంది. కొడతావేంటి? భూమిని పట్టుకోమంటే నన్ను పట్టుకుంటావేట్రా? ఎందుకు వచ్చావురా నువ్వు ఇక్కడికి? అదే చెప్పాగా మా నాన్నకి ఏదో ప్రాబ్లం అంటే అయ్యగారు సాల్వ్ చేయడానికి వచ్చాం. షట్ అప్. నాకు సైడ్ కొట్టడానికి వచ్చావు. దేనికి? నవ్వుతావేంటి? ఈ కలర్ ఏమైనా మ్యాచ్ అయిందరా? నాది ప్యూర్ వైట్ కరీనా కపూర్ కలర్. అబ్బచ్చే నీది తమిళ్లో ఉంటాడు ఎవరు? రజనీకాంత్. రజనీకాంత్ కొంత సీన్ లేదురా. వడివేల్ కలర్. ఇదిగో నువ్వు ఎక్కువ మాడనుకో నీ బాబుని పిలిచి నువ్వు మంది వేసి ఇరికిచ్చేస్తాను. మా నాన్న అంటే మీ అందరికి భయం, నాకు కూడా, దాంతో పాటు కోపం కూడా. ఏమైంది? నాకేం కావాలన్నా మా నాన్నే డిసైడ్ చేస్తాడు. నాకు కావాల్సింది శాసించే రూలర్ కాదు, ప్రేమించే ఫాదర్ అని మొహం మీద చెప్పాలనిపిస్తుంది. కానీ భయం. ఏంటి అలా చూస్తున్నా? అది కాదు స్వ- ఏయ్! అబ్బా ఏంటి? నువ్వు ఫ్రూట్ జ్యూస్ తాగవా? ఏంటి? ఫ్రూట్ జ్యూస్ తాగవా? తాగనే బాబు. నువ్వు తాగలరా ఫ్రూట్ జ్యూస్? అప్పుడే నాలా చప్పి చీక్స్ వస్తాయి. అలాగే తల్లి ముందు లెగు. లేవలేకపోతున్నా. నువ్వు లెక్కపోతే నన్ను పైకి లేపేస్తారే. లే. అయ్యి బాబాయ్ ఇక్కడ ఏంటో జరుగుతుంది నాకేం నువ్వేమో అడగండి. ఏం చేస్తున్నావు? ఏం లేదు నాన్న. నా చున్నీ ఎక్కడో పడిపోయింది, దానికోసమే వెతుకుతున్నాను నాన్న. చున్నీయా? ఎక్కడికి పోతుంది? ఇక్కడెక్కడో ఉంటుంది, చూడు చూడమ్మా. ఏంట్రా అది? ఆ అమ్మాయి చున్నీ నాన్న. అక్కడ పడేలా చేతులు ఎందుకు పెట్టుకున్నావు? రేయ్, అమ్మాయి చున్నీ కనపడట్లేదు, ఎక్కడుందో వెతుకు. నాకేం తెలియదు సార్. మీరు వెళ్ళండి. నాన్న, ఇతని పాకెట్ లో ఏదో ఉంది. ఏంటది పాకెట్లో? ఏం లేదు అంకుల్. ఉంది నాన్న. ఏం లేదు అంకుల్. నిజంగా ఏం లేదు అంకుల్. బయటికి తీ. వాకే రేయ్, ఏముందిరా చూపించడానికి? చూపించేద్దానన్న. అంకుల్ అడుగుతున్నారు కదా. సార్ ఇక్కడ ఏం లేదు సార్, చూపించు. అన్నా ఆ జనార్దన్ దొరికాడు. రా. బాగా ఎక్కువైందే.